స్థిరంగా బ్రతకాలి, పోరాడుతూ బ్రతకాలి. నువ్వు మా విశ్వాసాన్ని చూసి, మేము చేసే కార్యాలు చూసి మా ముందు నువ్వు తలుపు తెరవాలి. నువ్వు తెరిచిన తలుపు ఎవరు మూయలేరని చెప్పావు, నువ్వు తలుపు తెరవాలి. ఈరోజు మనుషుడికి సత్యం నమ్మతో ఇంట్రెస్ట్ లేదు. సత్యమా ఏదైనా చెప్పు, గాసిప్స్ చెప్పు, అసత్యములు చెప్పు, లేనివి చెప్పు, ఫ్యాంటసీలు చెప్పు. డోంట్ టాక్ టు మీ అబౌట్ రియాలిటీ. రియాలిటీ వాట్ ఈస్ ఇట్? రియాలిటీ ఈస్ బోరింగ్. కానీ ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగున్నా, నువ్వు చేసే పనులన్నీ నేను ఎరుగున్నా. సరే నువ్వేదో చేస్తున్నావురా బాబు, నిన్ను ఎలా ఉన్నావో చూద్దామని వస్తే, నీ బ్రతుకుని ఒకసారి రుచి చూస్తే ఉమ్ము వేసేలాగా ఉన్నానయ్యా. నింపింది ఏంటి? మిమ్మల్ని నింపింది మీ మనసుని. దేవుడు ఉన్నాడా మీ మనసులో? దేవుని కొరకు ఖచ్చితంగా ఉన్నారా? దేవుని కొరకు, దేవుడు అంటే ఆశతో, కొంతమంది ప్రేమ పిచ్చి అంటాం చూడండి, ఎవరి మాట వెంటరంట, ఎంత కొట్టినా ఎండరంట. కొంతమంది అంట వద్దమ్మా, వాడు వద్దమ్మా, ఆడే కావాలి. నీకు బట్టలే లేవయ్యా. అర్థమేంటి? సిగ్గు. నీ మార్గాలు, నీ పనులు, నీ క్రియలు జస్ట్ షేమ్, అవమానమే. నువ్వు చేసే పనులు పనికి మాలిన పనులుగా ఉన్నాయి. నువ్వు పని చేసే కార్యాలు నీకేమాత్రం జ్ఞానము లేదు. నువ్వు చేసే దాంట్లో అవమానం తెచ్చుకున్నావు, చేసుకుంటున్నావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ బ్రతుకు ఎలాగ ఉంది? మీ బ్రతుకు